హాయ్ ఫ్రెండ్స్, నేను చేస్తున్న వీడియోస్ అన్ని మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే ఇక్కడ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే ఇక్కడ పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసుకోండి. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియోలో మనం జనవరి నెలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి మనం నేర్చుకుందాం. దానికంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అని అంటే, మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని పూర్తిగా చూడండి. భారతదేశ రాజధాని ఢిల్లీలో కర్తవ్య పథలో చేపట్టిన 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో నారీ శక్తి వెల్లివిరిసింది. జనవరి 26వ తేదీన జరిగిన వేడుకలు మన సైనిక పాటవ ప్రదర్శనను కూడా వేదికగా నిలిచాయి. దేశ ఘన సాంస్కృతిక చారిత్రతకు అద్దం పట్టాయి. ఆర్మీ, మిలిటరీ, పోలీస్ విభాగానికి చెందిన కెప్టెన్ సంధ్యా సారథ్యంలో తొలిసారిగా పూర్తిగా మహిళా సిబ్బందితో జరిగిన త్రివిధ దళాల కవాతు అందరినీ ఆకట్టుకుంది. నేవీ, డిఆర్డిఓ శకటాలతో పాటు మణిపూర్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, హర్యానా, ఒడిస్సా, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ వంటి పలు రాష్ట్రాల శకటాలు కూడా ఆశాంతం నారీ శక్తికి అద్దం పట్టేలా రూపొందాయి. 265 మంది సిబ్బంది మోటార్ సైకిళ్లపై ఒళ్ళు గగులు పురిచేలా డేర్ డెవిల్ విన్యాసాలు చేశారు. సాంప్రదాయ మిలిటరీ బ్యాండ్ స్థానంలో కూడా ఈసారి 112 మంది మహిళా కళాకారులు శంఖం, నాదస్వరాలతో పాటు గిరిజన తదితర సంగీత వాయిద్యాలతో అలరించారు. బీఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్ మొదలుకొని ఢిల్లీ పోలీస్, ఎన్సీసీ వంటి పలు విభాగాల కవాతులన్నీ పూర్తిగా నారీమయంగా మారి అలరించాయి. వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్ వీటన్నింటినీ ఆశాంతం ఆస్వాదిస్తూ కనిపించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో కలిసి ఆయన సాంప్రదాయ గుర్రపు బగ్గీలో ఆయన వేడుకలకు విచ్చేయడం విశేషంగా ఆకట్టుకుంది. అనంతరం జరిగిన పరేడ్లో ముర్మా, మేక్రాన్ త్రివిధ దళాల వందనం స్వీకరించారు. టైమ్అవుట్ విడుదల చేసిన ప్రపంచంలో టాప్ నగరాల జాబితాలో ముంబై 12వ స్థానంలో ఉంది. భారత్ నుంచి చోటు దక్కించుకున్న ఏకైక నగరం ముంబై కావడం విశేషం. జాబితాలో న్యూయార్క్, కేప్ టౌన్, లండన్, బెర్లిన్, మాడ్రిడ్ మొదటి 5 స్థానాలు దక్కించుకున్నాయి. నగరాల్లో లభించే ఆహారం, వాటిలోని భవనాల నిర్మాణ రీతులు, సాంస్కృతిక సంపద వంటి అంశాలపై ప్రజాభిప్రాయం, నిపుణుల విశ్లేషణ ఆధారంగా ఈ జాబితాను రూపొందించినట్లు సంస్థ తెలిపింది. ఈ నగరాల్లో నివసించడం పట్ల ప్రజలు ఏ మేరకు సంతోషంగా ఉన్నారనే దానిని బట్టి ర్యాంకులను ఇచ్చినట్టు వెల్లడించింది. ఇందులో మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రపంచ ఉత్తమ నగరాల్లో ముంబైకి 12వ ర్యాంకు దక్కిందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఈ జాబితాలో మొదటి స్థానం దక్కించుకున్నటువంటి ఏంటి అని అంటే న్యూయార్క్, 2వ స్థానంలో కేప్ టౌన్, 3వ స్థానంలో లండన్, 4వ స్థానంలో బెర్లిన్, 5వ స్థానంలో మాడ్రిడ్ అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, సోషలిస్టు నేత, బీహార్ దివంగత మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్కు భారత ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నతో గౌరవించింది. జనవరి 24వ తేదీన ఆయన 100వ జయంతి. ఠాకూర్ శతాబ్ది జయంతి ఉత్సవాల ప్రారంభానికి ఒకరోజు ముందే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జనవరి 23వ తేదీన భారతరత్న అవార్డును కేంద్రం ప్రకటించి ప్రాధాన్యతను సంతరించుకుంది. జననాయకుడిగా అందరికీ చిర పరిచితుడైన ఠాకూర్ బీహార్లో ఓబీసీ రాజకీయాలకు నాంది పలికారు. భారతరత్న పొందిన వారిలో ఠాకూర్ 49వ వ్యక్తి. చివరిసారిగా 2019 ఏడాదిలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి కేంద్ర ప్రభుత్వం భారతరత్నను ప్రదానం చేసింది. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్కు భారతరత్న అవార్డు లభించిందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అంతర్జాతీయ క్రికెట్ మండలి ఐసీసీ 2023 వార్షిక పురస్కారాల్లో భారత్కు 2 ప్రతిష్టాత్మక అవార్డులు లభించాయి. రన్ మిషన్ విరాట్ కోహ్లీ మెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ గా నిలవగా, టీ20 స్టార్ సూర్యకుమార్ యాదవ్ మెన్స్ టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును దక్కించుకున్నారు. కోహ్లీ ఏకంగా 4వసారి ఈ అవార్డును గెలుచుకొని చరిత్ర సృష్టించగా, సూర్య వరుసగా 2వసారి పురస్కారాన్ని అందుకొని ఇంతవరకు ఎవరికీ సాధ్యం కాని ఘనతను సాధించడం జరిగింది. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఐసీసీ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ గా విరాట్ కోహ్లీ అవార్డును అందుకున్నాడని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న హైదరాబాద్ మహిళ కరుణా మంతేనకు టెక్ దిగ్గజం 2023 ఇన్ఫోసిస్ అవార్డు అందించింది. సైన్స్ లో ఈమె చేసిన కృషికి గుర్తింపు లభించింది. బెంగళూరులో జరిగిన ఇన్ఫోసిస్ అవార్డుల ప్రధానోత్సవంలో ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, హ్యుమానిటీస్, లైఫ్ సైన్సెస్, మ్యాథమెటికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్స్ అండ్ సోషల్ సైన్సెస్ వంటి పలు రంగాల్లో విశేష కృషి చేసిన వారికి అవార్డులు అందించడం జరిగింది.
ఇన్ఫోసిస్ అవార్డు 2023లో గోల్డ్ మెడల్, $1,00,000 ప్రైజ్ మనీ ఉంటాయి. ఇందులో మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అనంటే హైదరాబాద్ మహిళకు ఇన్ఫోసిస్ అవార్డు లభించిందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. కోలరాడోకు చెందిన 22 ఏళ్ల మాడిసన్ మార్ష్ మిస్ అమెరికా 2024 అందాల పోటీలో విజేతగా నిలిచి కిరీటాన్ని దక్కించుకుంది. ఆమె ఎయిర్ ఫోర్స్ అధికారినిగా బాధ్యతలు నిర్వహిస్తూనే మిస్ అమెరికా టైటిల్ను గెలుచుకొని చరిత్ర సృష్టించింది. కోలరాడోకు ప్రాతినిధ్యం వహిస్తున్న మార్ష్ ఒక పక్కన అధికారినిగా బాధ్యతలు నిర్వహిస్తూ ఈ ఘనత సాధించింది. ఈ విషయాన్ని ఆమె ఇన్స్టాగ్రామ్ వేదికగా నెటిజన్లతో పంచుకుంది. మాస్టర్ ఒక పక్క ఎయిర్ ఫోర్స్ లో 2వ లెఫ్టినెంట్ గా కఠినతరమైన బాధ్యతలు చేపట్టడమే కాక మిస్ హార్వర్డ్ కెనడీ స్కూల్లో పబ్లిక్ పాలసీలో మాస్టర్ డిగ్రీని కూడా చేస్తూ ఈ మిస్ అమెరికా అందాల పోటీకి ప్రిపేర్ అయింది. నాటోలో స్వీడన్ సభ్యత్వానికి తుర్కియో జనవరి 25వ తేదీన అధికారికంగా ఆమోదం తెలిపింది. హంగేరీ కూడా ఓకే చెప్తే నార్దిక్ దేశం స్వీడన్ నాటో దేశంగా మారిపోనుంది. ఏడాదిన్నరగా పెండింగ్ లో ఉన్న ఈ ప్రతిపాదనకు తుర్కియో పార్లమెంట్ జనవరి 23న ఆమోదం తెలిపింది. ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర నేపథ్యంలో ఫిన్లాండ్, స్వీడన్ నాటో సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకున్నాయి. నాటో సభ్య దేశమైన తుర్కియో ఫిన్లాండ్ సభ్యత్వానికి మాత్రమే సమ్మతం తెలిపింది. స్వీడన్ సభ్యత్వంపై అభ్యంతరం తెలుపుతూ వస్తుంది. వాటికి కూడా తగు పరిష్కారం దొరకడంతో తాజాగా ఆమోదం తెలిపింది. ఇక నాటోలో స్వీడన్ చేరికపై హంగరీ పార్లమెంట్లో ఫిబ్రవరి ఆఖరులో చర్చించవచ్చని భావిస్తున్నారు. ఇందులో మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే నాటోలో స్వీడన్ చేరికకు తుర్కియో ఆమోద ముద్ర వేసిందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. పద్మ అవార్డులు 2024 కేంద్రం ప్రకటించింది. మొత్తం 132 మంది పద్మ పురస్కారాల్లో 5 పద్మ విభూషణ్, 17 పద్మభూషణ్, 110 పద్మశ్రీలు ఉన్నాయి. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రముఖ సినీ నటుడు చిరంజీవులను 2వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ వరించింది. ఇక తెలంగాణ నుంచి 5గురికి పద్మశ్రీ అవార్డులు లభించాయి. నారాయణపేట జిల్లాకు చెందిన బుర్రవీణ కళాకారుడు దాసరి కొండప్ప, జనగామ జిల్లాకు చెందిన చిందు యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్య, యాదాద్రి శిల్పకారుడు వేలు ఆనందాచారి పద్మశ్రీ పురస్కారాలు దక్కాయి. సాహిత్య రంగంలో ప్రముఖ సాహితీవేత్త, ఇంటినే గ్రంథాలయంగా మార్చిన యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన కూరెళ్ల విఠలాచార్య, ఇదే జిల్లాకు చెందిన ఖేతావత్ సోమ్లాల్లను పద్మశ్రీ వరించింది. ఇందులో బుర్రవీణ వాయిద్య కళాకారుడు దాసరి కొండప్ప స్వస్థలం, నారాయణపేట జిల్లా దామరగిద్ద ఆత్మతత్వం, జ్ఞానతత్వానికి సంబంధించిన పాటలు ఎక్కువగా ఆయన గానం చేశారు. రామాయణం, మహాభారతం, హరిశ్చంద్ర పాటలతో పాటు పలు పౌరాణిక గాథలను వీణ వాయిస్తూ చెప్తున్నారు. బుర్రవీణను వాయించుకుంటూ కథలు చెప్తున్న వారిలో ప్రస్తుతం దాసరి కొండప్ప ఒక్కరే. గతంలో దూరదర్శన్లోనూ ప్రదర్శనలు ఇచ్చారు. తన బుర్రవీణను ఆయనే తయారు చేస్తారు. పేద కుటుంబం నుంచి వచ్చిన కొండప్ప ఏదైనా పండుగలు జరిగినప్పుడు బుర్రవీణ వాయించడం ద్వారా వచ్చే కొద్దిపాటి డబ్బులతో జీవనం గడుపుతున్నారు. అలాగే యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం ఆకుతోట బావి తాండాకు చెందిన కేతావత్ సోమ్లాల్ భగవద్గీతలోని 701 శ్లోకాలను 16 నెలల పాటు అవిశ్రాంతంగా కృషి చేసి తెలుగు లిపిలో బంజారా భాషలోకి తర్జుమా చేశారు. ఎస్బీఐలో పనిచేస్తూ పదవి విరమణ చేసిన ఈయన బంజారా జాతి జాగృతి కోసం 200కి పైగా పాటలు రాశారు. గీత అనువాదం 1989లోనే పూర్తయినా అది అచ్చవడానికి సుమారుగా 35 ఏళ్లు నిరీక్షించాల్సి వచ్చింది. 2014లో ఈయన రచించిన గ్రంథాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురించింది. అంతేకాకుండా ఇదే యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన రామన్నపేట మండలం వెల్లంకిలో పుట్టిన కూరెళ్ల విఠలాచార్య మధుర కవి 2014లో తన ఇంటినే లైబ్రరీగా చేసి 5000 పుస్తకాలతో పుస్తక భాండాగారాన్ని స్థాపించారు. ప్రస్తుతం అందులో 2 లక్షలకు పైగా గ్రంథాలు ఉన్నాయి. ఇక్కడ పరిశోధనలు చేసిన 8 మంది విద్యార్థులు PhD పట్టాలు అందుకున్నారు. ఈయన చేస్తున్న కృషిని ఇటీవలే ప్రధాని మోడీ తన మన్ కీ బాత్ ప్రస్తావించి అభినందించారు. ఆయన స్ఫూర్తితో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని సుమారు 20 గ్రామాల యువకులు స్వచ్ఛంద గ్రంథాలయాలను నిర్వహిస్తున్నారు. 2019లో తెలంగాణ ప్రభుత్వం ఆయనను ప్రతిష్టాత్మక దాశరథి పురస్కారంతో సత్కరించింది. చిందు యక్షగానంతో పేరొందిన గడ్డం సమ్మయ్య స్వస్థలం జనగామ జిల్లా దేవురప్పుల మండలం అప్పిరెడ్డిపల్లిలో 5వ తరగతి చదివిన సమ్మయ్య
తన 12వ ఏట నుంచే రంగస్థల వేదికపై రకరకాల పాత్రలు వేస్తూ యక్షగానం కళలను ప్రదర్శిస్తున్నారు. 5 దశాబ్దాలుగా 19,000కు పైగా ప్రదర్శనలు ఇచ్చారు. చిందు యక్షగానంలో పౌరాణిక కథలతో పాటు పలు సామాజిక అంశాలపై ప్రజల్లో ప్రచారం చేశారు. చిందు యక్షగాన కళాకారుల సంఘం, గడ్డం సమ్మయ్య యువ కళాక్షేత్రం లాంటివి స్థాపించి కళను సజీవంగా ఉంచేందుకు కృషి చేస్తున్నారు. సమ్మయ్య భార్య శ్రీరంజని కూడా యక్షగానం ప్రదర్శనలు ఇస్తున్నారు. ప్రభుత్వం కళారత్న హంస పురస్కారంతో సత్కరించింది. చారిత్రాత్మకంగా ప్రాముఖ్యమైన ధార్మిక క్షేత్రం మాత్రమే కాకుండా రాజకీయ పరంగా దేశంలో పెనుమార్పులకు కారణమైన అయోధ్య రామ మందిరం జనవరి 22, 2024 సంవత్సరంన బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. ఆ అయోధ్య రామాలయ విశేషాలను కనుక మనం చూసినట్టయితే, ఈ అయోధ్య ఉత్తరప్రదేశ్ రాష్ట్రం. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనందీబెన్ పటేల్. ప్రధాన ఆలయ విస్తీర్ణం 2.67 ఎకరాలు, అంటే 3 అంతస్తులు ఉంటుంది. నిర్మాణ విస్తీర్ణం 57,400 చదరపు అడుగులు. ఆలయ శంకుస్థాపన 5వ తేదీ 8వ నెల 2020వ సంవత్సరంలో ఇది ప్రారంభించడం జరిగింది. నిర్మాణ శైలి నగర శైలి. గర్భగుడిలో బాలరాముడి ఎత్తు 51 అంగుళాలు. విగ్రహ శిల్పి అరుణ్ యోగిరాజ్. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ చైర్మన్ నిత్య గోపాల దాస్. దేవాలయ ఆర్కిటెక్ట్ చంద్రకాంత్ సోంపూరా, ఆశిష్ సోంపూరా, నిఖిల్ సోంపూరా ముగ్గురు ఈ ఆర్కిటెక్ట్ డిజైన్ చేశారు. అయోధ్య కేసులో పోరాడిన ప్రముఖ న్యాయవాది ఓ పరసరన్. నిర్మాణ సంస్థ ప్రధాన దేవాలయాన్ని ఎల్&టి సంస్థ నిర్మించగా ఇతర నిర్మాణాన్ని టాటా కన్సల్టెన్సీ ఇంజనీర్స్ చేపడుతున్నారు. అయోధ్య రామ మందిరం ప్రపంచంలోనే 3వ అతిపెద్ద హిందూ దేవాలయం. మొదటిది కాంబోడియాలోని అంకోర్వత్ అంటే విష్ణు దేవాలయం కాగా, రెండవది తమిళనాడులోని తిరుచూరుపల్లిలో ఉన్న రంగనాథ స్వామి ఆలయం. ఫ్రాన్స్ కు చెందిన ప్రముఖ లగ్జరీ వస్తువుల కంపెనీ LVMH CEO బెర్నార్డ్ ఆర్నాల్డ్ అత్యంత సంపన్నుడిగా స్థానం సంపాదించారు. ఎలెన్ మాస్క్ స్థానంలో ఆర్నాల్డ్ ను చేరుస్తూ తాజాగా ఫోర్బ్స్ కంపెనీ రియల్ టైమ్ బిలియనీర్ జాబితాను ప్రకటించింది. ప్రపంచ కుబేరుడి స్థానంలో ఎలెన్ మాస్క్ ఆస్తుల విలువ జనవరి 26వ తేదీన $204.5 బిలియన్ తగ్గిపోగా, బెర్నార్డ్ ఆర్నాల్డ్ ఆస్తులు విలువ ఏకంగా $23.6 బిలియన్ పెరిగి $207.8 బిలియన్ చేరుకున్నట్లు ఫోర్బ్స్ వివరించింది. ఎలెన్ మాస్క్ కు చెందిన టెస్లా కంపెనీ షేర్ల విలువ జనవరి 25వ తేదీన ఒక్కసారిగా 13% తగ్గడంతో ఆ మేరకు మాస్క్ ఆస్తుల్లో $18 మిలియన్ మేరకు కోతపడింది. అదే సమయంలో LVMH షేర్ల విలువ జనవరి 26వ తేదీన 13% పెరుగుదల నమోదు చేసుకోగా, ఆ కంపెనీ మార్కెట్ విలువ $388.8 మిలియన్ ఎగబాకిందని ఫోర్బ్స్ తెలిపింది. బెర్నార్డ్ కు LVMH తో పాటు లూయిస్ విల్టన్, ట్యాగ్ హ్యూయర్, డామ్ ప్రిగ్నో, టిఫనీ అండ్ కో వంటి ప్రముఖ బ్రాండ్లు కూడా ఉన్నాయి. $500 బిలియన్ మార్కెట్ విలువ కలిగిన ఏకైక యూరప్ కంపెనీగా గత ఏడాది ఏప్రిల్లో LVMH గుర్తింపు పొందింది. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అనంటే, ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా బెర్నార్డ్ ఆర్నాల్డ్ చేరారని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య మళ్లీ పూర్తిస్థాయి సామర్థ్యానికి చేరుకుంది. సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు మేరకు కర్ణాటక హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రసన్న బాలచంద్ర వరాలేను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమిస్తూ కేంద్ర న్యాయశాఖ జనవరి 24వ తేదీన నోటిఫికేషన్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ పోలీస్ విభాగానికి చెందిన మోత్కూరి తులసి చైతన్య జనవరి 9వ తేదీన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ప్రతిష్టాత్మక టెన్సింగ్ నార్కే నేషనల్ అడ్వెంచర్ అవార్డును అందుకున్నారు. తులసి చైతన్య ఏపీ పోలీస్ విభాగంలో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నారు. వాటర్ అడ్వెంచర్ విభాగంలో 2022 సంవత్సరానికి టెన్సింగ్ నార్గే నేషనల్ అడ్వెంచర్ అవార్డుకు ఆయన ఎంపికయ్యారు. జనవరి 5న కేంద్ర క్రీడలు యువజన వ్యవహారాల శాఖ ఈ విషయాన్ని ప్రకటిస్తూ చైతన్యకు లేఖ రాసింది. అవార్డులో భాగంగా పథకంతో పాటు 15 లక్షల నగదు పురస్కారాన్ని ప్రభుత్వం చైతన్యకు అందిస్తుంది. ఈత పోటీల్లో అనేక అవార్డులు, పురస్కారాలు అందుకున్న తులసి చైతన్య తనలా మరికొందరికి స్విమ్మింగ్ లో శిక్షణ కూడా ఇస్తున్నారు. ఓపెన్ వాటర్ స్విమ్మింగ్ లో ట్రిపుల్ క్రౌన్ సాధించిన మొదటి భారతీయ పోలీస్ అధికారిగాను ఆయన రికార్డు సృష్టించారు. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏపీ పోలీస్ తులసి చైతన్యకు టెన్సింగ్ నార్కే అవార్డు లభించిందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. మద్యపాన నిషేధాన్ని పాటించే
సౌదీ అరేబియాలో మొట్టమొదటిసారిగా ఆల్కహాల్ విక్రయ కేంద్రం తెరుచుకోనుంది. ముస్లిమేతర దౌత్యవేత్తల వినియోగం కోసం ఈ మధ్య స్టోర్ను తెరవనున్నారు. సంబంధిత మొబైల్ యాప్ల ద్వారా రిజిస్టర్ చేసుకున్న మద్యం ప్రియులు మాత్రమే అక్కడ మద్యం కొనుగోలు చేసేందుకు అర్హులు. సౌదీ అరేబియా విదేశాంగ శాఖ దీనిని అనుమతిస్తుంది. నెలవారీ కోటా పరిమితి ప్రకారమే వినియోగదారులకు మద్యాన్ని విక్రయిస్తారు. పర్యాటకం, వాణిజ్యం ఊపందుకునేందుకు వీలుగా రియాద్ నగరంలో మద్యం అమ్మకాలు పెరగాలన్న సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ ఆదేశాల మేరకు ఈ స్టోర్ ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రియాద్లో వివిధ దేశాల ఎంబసీలు, రాయబార కార్యాలయాలకు నిలయమైన ప్రాంతంలో ఈ స్టోర్ను మరికొద్ది వారాల్లో ప్రారంభించనున్నారు. ఇరాన్కు చెందిన షిప్పింగ్ నౌకను ఇండియన్ నేవీ సిబ్బంది రక్షించింది. అరేబియా సముద్రంలో కొచ్చి పశ్చిమాన సుమారు 700 నాటికల్ మైళ్ళ దూరంలో ఇరాన్ దేశానికి చెందిన షిప్పింగ్ నౌకను సొమాలియా సముద్రపు దొంగలు హైజాక్ చేశారు. సమాచారం తెలిసిన వెంటనే ఇండియన్ నేవీ అప్రమత్తమై ఐఎన్ఎస్ సుమిత్ర యుద్ధ నౌకను రంగంలోకి దింపింది. ఇరాన్ ఫిషింగ్ నౌకను సొమాలియా హైజర్ల నుంచి ఐఎన్ఎస్ సుమిత్ర సిబ్బంది రక్షించినట్లు ఇండియన్ నేవీ పేర్కొంది. కాగా సొమాలియా సముద్రపు దొంగల చేత హైజాక్కు గురైన ఇరాన్కు చెందిన ఎంవి ఇమాన్ మత్స్యకారుల నౌకలో 17 మంది సిబ్బంది ఉన్నారని తెలిపింది. భారత్ త్వరలో ఒక ప్రతిష్టాత్మక ఈవెంట్కు వేదిక అవనుంది. 2024 సంవత్సరంలో జరిగే 71వ ప్రపంచ సుందరి పోటీలకు ఇండియా ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ మేరకు మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఈ విషయాన్ని వెల్లడించింది. మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ ఈ నిర్ణయంతో 28 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మిస్ వరల్డ్ పోటీలకు భారత్ వేదికగా నిలవనుంది. చివరిసారిగా 1996లో బెంగళూరులో భారత్ మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించింది. ఫిబ్రవరి 18 నుంచి మార్చి 9 వరకు ఢిల్లీలోని భారత్ కన్వెన్షన్ సెంటర్, ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో మిస్ వరల్డ్ పోటీలు జరగనున్నాయి. మార్చి 9 నిర్వహించే మిస్ వరల్డ్ ఫైనల్ పోటీల్లో రాత్రి 7:30 గంటల నుండి 10:30 గంటల వరకు ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించవచ్చు. ప్రపంచంలోనే అధిక విలువైన కరెన్సీ జాబితాను ఫోర్బ్స్ తాజాగా విడుదల చేసింది. అత్యంత విలువైన కరెన్సీ అనగానే యుఎస్ డాలర్, బ్రిటిష్ పౌండ్, యూరో వంటివి మన మదిలో మొదలుతాయి. కానీ ప్రపంచంలోనే అత్యంత విలువైన కరెన్సీగా కువైట్ దినార్ నిలిచింది. మన రూపాయితో పోల్చుకుంటే దినార్ విలువ 270 రూపాయల 23 పైసలకు చేరింది. స్థిరమైన ఆర్థిక వ్యవస్థ కలిగి ఉండడం వల్లే కువైట్ దినార్ అత్యంత విలువైన కరెన్సీగా కొనసాగుతుందని తెలిసింది. కాగా అమెరికా డాలర్ ఈ జాబితాలో చివరి స్థానంలో నిలిచింది. అయితే ప్రపంచవ్యాప్తంగా యుఎస్ డాలర్లో అత్యంత విస్తృతమైన వాణిజ్యం జరుగుతుంది. విలువైన కరెన్సీ రూపాయల్లో గనక చూసినట్టయితే కువైట్ దినార్ మన రూపాయల్లో 270 రూపాయల 23 పైసలు, బెహ్రాన్ దినార్ 220 రూపాయల 4 పైసలు, ఓమనీ రియాల్ 215 రూపాయల 84 పైసలు, జోర్డానియన్ దినార్ 117 రూపాయల 10 పైసలు, జిబ్రాల్టర్ పౌండ్ 105 రూపాయల 52 పైసలు, బ్రిటిష్ పౌండ్ 105 రూపాయల 54 పైసలు, కెన్యాన్ ఐలాండ్ పౌండ్ 99 రూపాయల 76 పైసలు, స్విస్ ఫ్రాంక్ 97 రూపాయల 54 పైసలు, యూరో 90 రూపాయల 80 పైసలు, యుఎస్ డాలర్లు 83 రూపాయల 10 పైసలుగా మన రూపాయల్లో చూడొచ్చు. ప్రపంచ వ్యవహారాల్లో పశ్చిమ దేశాల ఆధిపత్యం నేపథ్యంలో తన వ్యూహాత్మక ఎత్తుగడలను విస్తరించుకోవడంలో భాగంగా 5 దేశాలను పూర్తికాల సభ్యులుగా చేర్చుకున్నట్లు బ్రిక్స్ ప్రకటించింది. ప్రస్తుతం బ్రిక్స్ కు నాయకత్వం వహిస్తున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యుఏఈలను కొత్త సభ్యులుగా చేర్చుకున్నామని తెలిపారు. జనవరి 1, 2024 నుంచి వీరి సభ్యత్వం అమల్లోకి రానుంది. ఇందులో మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే బ్రిక్స్ లో మరో 5 దేశాలకు సభ్యత్వం ఇవ్వడం జరిగింది. ఆ దేశాలు ఏంటి అని అంటే ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యుఏఈ దేశాలని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. భారత 75వ రిపబ్లిక్ డే వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన శకటానికి కేంద్ర ప్రభుత్వ అవార్డు దక్కింది. కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ చేతుల మీదుగా ఏపీ రెసిడెంట్ కమిషనర్ లవ్ అగర్వాల్ ఏపీ సమాచార శాఖ జేడీ కిరణ్ కుమార్ అవార్డును అందుకున్నారు. రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొన్న ఏపీ గణతంత్ర శకటానికి సాంస్కృతిక ప్రదర్శనకు తృతీయ బహుమతి లభించింది. పీపుల్ చాయిస్ కేటగిరీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ శకటం
3వ స్థానంలో నిలిచింది. డిజిటల్ విద్యా బోధన, నాడు నేడు, ఇంగ్లీష్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, ఆంగ్ల మాధ్యమంలో బోధన నేపథ్యంతో ఆంధ్రప్రదేశ్ శకటం ఆకట్టుకుంది. కాగా తొలి స్థానంలో గుజరాత్ ప్రభుత్వం రూపొందించిన శకటం, ద్వితీయ స్థానంలో ఉత్తరప్రదేశ్కు చెందిన శకటం నిలిచాయి. ఉత్తర కొరియా అణ్వాయుధాల సామర్థ్యాన్ని పెంచుకుంటుంది. ఇటీవల పశ్చిమ సముద్ర జలాల్లో అణుదాడి చేసే సామర్థ్యం ఉన్న డ్రోన్ను పరీక్షించినట్లు జనవరి 19వ తేదీన ప్రకటించింది. పోర్టులు, యుద్ధ నౌకలను ధ్వంసం చేసే సామర్థ్యం ఈ డ్రోన్కు ఉందని తెలిపింది. దక్షిణ కొరియా, అమెరికా, జపాన్లు కలిసి వారం రోజులు బెజు దీవి సమీపంలో చేపట్టిన భారీ సైనిక విన్యాసాలకు స్పందనగానే తాము పరీక్ష జరిపినట్లు చెప్పుకుంది. గత ఏడాది మొదటిసారిగా ఈ డ్రోన్ను పరీక్షించినట్లు తెలిపింది. ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెంచుతూ రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తే తీవ్ర పర్యవసానాలుంటాయని హెచ్చరించింది. ఇందులో మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే నార్త్ కొరియా అణు డ్రోన్ను పరీక్షించిందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. భారత్, అమెరికా, బ్రిటన్, మెక్సికో సహా ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో ఈ ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. దాదాపు 300 కోట్ల మంది ఎన్నికల క్రతువులో భాగం కానున్నారు. అయితే తప్పుడు సమాచార వ్యాప్తి ఎన్నికలకు పెనుముప్పుగా పరిణమించిందని ఆయా దేశాల్లో ఎన్నికల ఫలితాలపైన, ప్రజాస్వామ్య మనుగడపైన ఇది తీవ్ర ప్రభావం చూపిస్తుందని ప్రపంచ ఆర్థిక వేదిక WEF గ్లోబల్ రిస్క్ నివేదిక 2024 ఆందోళన వ్యక్తం చేసింది. ఆర్థిక, పర్యావరణ, రాజకీయ, భౌగోళిక, సాంకేతిక తదితర 34 అంశాలపై ముప్పులపై నివేదిక ర్యాంకులను ప్రకటించింది. ఈ తప్పుడు సమాచారం అతిపెద్ద ముప్పుగా ఉన్న దేశాల్లో భారత్ తొలి స్థానంలో ఉంది. అమెరికా 6వ స్థానంలో ఉంది. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో పైన మీ అమూల్యమైన సలహాలు, సూచనలు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో రాయండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.